ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చే విద్యార్థి ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏకంగా 25 ఆన్సర్ షీట్స్ రాసిన స్టూడెంట్ కు 0 మార్కులు వస్తే 100 మంది ఉన్న క్లాస్ లో మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయి కేవలం 20 మంది పాస్ అయితే ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపిస్తోంది కదా. అవును, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ స్టూడెంట్స్ భవిష్యత్తుతో చెలగాటమాడిన తీరిది. రీవాల్యుయేషన్ లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థులకు భయంకరమైన షాక్ ఇచ్చింది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. స్పాట్ వాల్యుయేషన్ లో వాళ్ల భవిష్యత్తుకు స్పాట్ పెట్టేసింది. ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు దిద్దిన అయ్యవార్లు కనీసం ఆన్సర్ షీట్ల మీద చెయ్యి కూడా పెట్టలేకపోయారు. 25 షీట్లు రాస్తే కేవలం పైన ఉన్న 2 పేపర్లు దిద్ది 2 మార్కులు 0 మార్కులు వేశారు. మెరిట్ అనుకున్న వాళ్లలో 25 మందికి 0 మార్కులు వచ్చాయి. 100 మంది ఉన్న క్లాసులో 80 మంది ఎలా ఫెయిల్ అయ్యారన్న అనుమానంతో రీవాల్యుయేషన్ చేయిస్తే కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. రీవాల్యుయేషన్ పెట్టుకోలేక మామూలు సప్లిమెంటరీ రాసుకుందాంలే అని కేవలం పిరికిదనంతో డబ్బులు లేక పేద విద్యార్థులని కేవలం ఇలా మిగిలిపోయినారే తప్ప వాళ్ళకి టాలెంట్ ఉంది, డబ్బులు లేక కేవలం మిగిలిపోయినారంటే ఈ విధంగా కూడా డబ్బులు సంపాదిస్తారా? ఏమి రీవాల్యుయేషన్ 350 అని, ఐడెంటిఫికేషన్ 350 అని, మినిమం ఒక 10 మెంబర్స్ అప్లై చేసినా వాళ్ళకి డబ్బుల కోసమే మమ్మల్ని ఫెయిల్ చేశారా అని అడుగుతున్నాను. ఇలా చేస్తే ఎలా సార్? మాకు కొంచెం దయ చూడండి. మేమంతా ఇంత పర్ఫెక్ట్ రాసిన, ఇంత రివాల్యుయేషన్ చేసినా 430 రూపాయలు పెట్టినాను రివాల్యుయేషన్ కి. జరిగిన అన్యాయం గురించి డిప్యూటీ రిజిస్ట్రార్ ని ప్రశ్నించడానికి వెళ్తే ఆయన దురుసుగా ప్రవర్తించారని, చేసిన తప్పంతా యూనివర్సిటీ చేసి తమ నుంచి రీవాల్యుయేషన్ కోసం 600 రూపాయల చొప్పున వసూలు చేశారని వాపోతున్నారు స్టూడెంట్స్. అసలు మేమైతే కాపీ రేట్లు కూడా ఈవెందో మా సార్ పడినా కూడా స్ట్రిక్ట్ గా రాసినాం, మాకు వచ్చిన వాటికి రాసినాం. అయినప్పటికీ 25 పేజెస్ రాస్తే కేవలం 2 మార్క్స్ 0 మార్క్స్ వేస్తే ఇక్కడ రాసిన పిల్లలు ఏమైపోవాలా, అన్యాయమైపోవాలా? ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాస్తే కేవలం ఒకరిద్దరి నిర్లక్ష్యం కారణంగా ఆ చదవంతా వృధా అయిపోవడంపై కోపంగా ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు.